ఈటీవీలో గతంలో ప్రసారమైన చాణక్య సీరియల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈటీవీలో ప్రసారమైన మొట్టమొదటి చారిత్రక సీరియల్ చాణక్య. భారతావనిలో గుప్త సామ్రాజ్య స్థాపన కోసం చాణక్యుడు చేపట్టిన రాజనీతి ప్రయోగాలు, శక్తియుక్తులు, ఎత్తులు పై ఎత్తులు, గత చరిత్రను ప్రేక్షకుల కళ్ల ముందుంచిన ధారావాహిక చాణక్య. విశిష్ట కథాకథనంతో సంచలనం సృష్టించిన చాణక్య సీరియల్ మొత్తం 47 భాగాలుగా రూపొందింది. 1993 సంవత్సరంలో దూరదర్శన్ నేషనల్ ఛానల్లో హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ను ఈటీవీ తెలుగులోకి అనువాదం చేసి ప్రసారం చేసింది. ఈటీవీ ప్రారంభమైన రోజు అంటే ఆగస్టు 27, 1995న ఈ సీరియల్ ప్రారంభమైంది. ప్రతి ఆదివారం రాత్రి 10:30 ఈటీవీలో ఈ సీరియల్ను ప్రసారం చేశారు. ఈ సీరియల్ పగటి వేళలో ప్రసారం చేయాలని వీక్షకుల కోరిక మేరకు డిసెంబర్ 3, 1995 నుండి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ సీరియల్ను ప్రసారం చేశారు. జూలై 14, 1996 వరకు ఈ సీరియల్ ప్రసారమైంది. మొత్తం 47 ఎపిసోడ్స్గా ఈ సీరియల్ను రూపొందించారు. ప్రతి ఆదివారం 1 గంట పాటు ఈ సీరియల్ ప్రేక్షకులను అలరించింది. 4వ శతాబ్దపు బీసీ భారతీయ ఆర్థికవేత్త, వ్యూహకర్త మరియు రాజకీయ సిద్ధాంతకర్త చాణక్యుడి జీవిత చరిత్ర మరియు 340 బీసీ మరియు 321-20 బీసీ మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన సీరియల్ చాణక్య. చంద్రప్రకాష్ ద్వివేది చాణక్య పాత్రలో ఈ సీరియల్లో నటించారు. దినేష్ శకుల్ చంద్రగుప్త మౌర్యునిగా నటించారు. సంజీవ్ పురి సేనాపతి సింహరాన్గా నటించారు. ఇంకా దీప్రాజ్ రాణా, బకుల్ తఖర్, ఇర్ఫాన్ ఖాన్, సంజయ్ మిశ్రా, నవనీత్ నిషాన్ తదితరులు ఈ సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో చాణక్యుడిగా నటించిన చంద్రప్రకాష్ ద్వివేది ఈ సీరియల్ కు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. ఈ సీరియల్ ఒరిజినల్ వర్షన్ కు మంచి పేరుతో పాటు ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఈ సీరియల్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సీరియల్ హిందీ భాషలో కోవిడ్ లాక్డౌన్ లో టెలికాస్ట్ చేశారు. ఈ సీరియల్ ఈటీవీలో ప్రసారమైనట్లు మీకు గుర్తున్నట్లయితే ఈ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, అనుభూతులని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్ళీ ఆణిముత్యం లాంటి మరో సీరియల్ తో మళ్ళీ కలుద్దాం.